తిరుపతి శ్రీవారి లడ్డు గురించి అయితే మనం వింటూనే ఉన్నాము. అది కొనసాగుతుంది ఈ వివాదం అయితే ఈ వివాదం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకున్నారని చెప్పేసి కూడా మనం చూసాము. వెళ్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ కొంతమంది స్వాములు మాత్రం గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, అంటే అక్కడ ఎందుకు ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అనేది మనం మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలో ఇక 5 సంవత్సరాలు అందరం తిన్నాం. అయితే ఇందులో కల్తీ జరిగింది, ఏదైతే జరిగిందో దాని గురించి అయితే ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే అక్కడ మాత్రం కొంతమంది స్వాములు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాలనుకున్న తరుణంలో అక్కడ కొంతమంది స్వాములు మాత్రం గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అని చెప్పేసి అయితే ప్లకార్డులు పట్టుకొని నిరసన చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన అంశం కానీ, ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టిన విధానం కానీ ఇవన్నీ చూస్తే కరెక్టే. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, గతంలో ప్రభుత్వాన్ని నడిపించిన ఒక పార్టీకి అధినేతగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అది తప్పు కాదు, పద్ధతే. మరి గత 5 ఏళ్ళుగా ఉన్నప్పుడు తిరుమల మీద ఒక 200-300 కంప్లైంట్లు వెళ్ళి ఉంటాయి రిటర్న్గా. జనాలు మామూలుగా యూట్యూబ్లోనూ వీడియోస్ పెట్టడం అది పక్కన పెడితే రిటర్న్గా వెళ్ళినవి చాలా ఉండుంటాయి. అన్యమత ప్రచారం జరుగుతుందని, అన్యమతస్తులు ఇక్కడ పనిచేస్తున్నారని, కొంతమంది వ్యక్తులు ధైర్యంగా వాళ్ళ చర్చిలు నడుపుకుంటూ ఇక్కడ దేవాలయంలో పనిచేస్తున్నారని, ఇట్లా రకరకాలుగా ఇక్కడ ఫుడ్ నాసిరకంగా లేదని, సరిగ్గా క్యూ లైన్లో 18 గంటలు 24 గంటలు ఒక్కొక్కసారి దర్శనం పట్టినప్పుడు అక్కడ క్యూ లైన్లో కాఫీలు, టీలు, టిఫిన్లు, ఉప్మాలు లేదంటే సాంబార్ అన్నం అట్లాంటివి ఏవి ఇవ్వడం మానేశారని, రకరకాలుగా హుండీలోని అమౌంట్ ప్రతిదీ కూడా పథకాలకి తరలించి ప్రతి ట్రిప్కి 700 కోట్లు 800 కోట్లు హుండీ ధనం అంతా మనం సామాన్యుడు వేసే ప్రతిదీ కూడా తీసుకెళ్ళిపోతాను. ఇలాగ కొన్ని 100 కంప్లైంట్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడా నోరు మెదపలేదు. రామతీర్థాల్లో రాముడు యొక్క విగ్రహం ధ్వంసం చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు, నోరు విప్పలేదు. అంతర్వేదుల్లో రథం కాలిపోయినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, నోరు విప్పలేదు. ఇంకొక దగ్గర ఇంకో అంశం, అలాగే సామర్లకోటలో రోడ్ సైడ్ ఉన్న కొన్ని దేవాలయాలకు ఎవరో దుండగులు, దుష్ట శక్తులు దాన్ని కొట్టేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు, మాట్లాడలేదు. అప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కాదా? అప్పుడు ఈ హిందువులు ఎవరు గుర్తు రాలేదా? అంటే నన్ను ఎవరేం చేయగలరు, నన్ను ఎవడేం ప్రశ్నించగలరు? ఇదే కాన్సెప్ట్. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన పాదయాత్ర సందర్భంగానో వేరే ఇతర సందర్భంగానో ఈయన తిరుపతి వెళ్తే అక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి అని కూడా వెనక పరిగెట్టుకెళ్ళినప్పుడు కూడా పెట్టలే. నేనేం పెడితేనే లేకపోతే రాకూడదా, చేయకూడదా అని. సో గత 5 ఏళ్ళు అంటే మరి ఇంకా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి గారిని ఎవరు ప్రశ్నిస్తారు? సామాన్య కార్యకర్తనే ఎవరు ప్రశ్నించలేకపోయాడు. ఏమంటే మా అన్న ఉన్నాడు, మా పార్టీ ఉందని. ఇప్పుడు ఎవరు ప్రశ్నించగలుగుతారు? సో ఇప్పుడు 5 ఏళ్లలో లేనిది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అందరికీ పూజలు చేయని పిలుపునివ్వడం ఏంటి, దానికి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టద్దు. గత 5 ఏళ్ళు ఎంత టీవీగా ఉన్నారో, ఎంత దర్జాగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు కదా. పోనీ తిరుపతిది అది రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అనుకుందాం కాసేపు. సరే, ఇది ఎంత పవిత్రమైన స్థలాన్ని, ఎంత పవిత్రమైన ఈ లడ్డూని ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక అశేష ప్రజాదరణ ఉన్న అత్యంత వైభవపేతమైన దేవాలయంలో మొట్టమొదటి స్థానము తిరుపతిది. ఆ రెండోది మిగతాది వాటికన్ సిటీ కానీ, ఇంకా తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ కానీ, ఇంకేవైనా కానీ. మరి అలాంటప్పుడు అత్యంత వైభవంగా ఉన్న తిరుపతికి ఎంత ఇది జరిగినప్పుడు, అవునా, ఎవడా చేసిన నీచుడెవడు, నిజంగా అది చేసిన ఆ యధవ పనికి పూనుకున్న వాడెవడైనా సరే, మా పార్టీ వాడైనా సరే మేము క్షమించాం, ఆడికి శిక్ష పడాల్సిందని ఒక్క మాట అనేస్తే ఇంత రాద్దాంత లేదుగా. క్లియర్ పిక్చర్ క్లియర్ కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడారా అనుకుంటారు కదా. ఇప్పటికీ అది కల్తీ చేయబడిందని చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయించి మా మీద రుద్దారనే చెప్తున్నారు, కానీ కల్తీ చేయబడలేదని ఒప్పుకోవట్లే. చూడండి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నిజంగా ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు.
ఎందుకు కింద స్థాయివాడు కక్కుర్తి పడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన దాని బాధ్యుడా? కాదు కదా. సో అలాంటప్పుడు కింద స్థాయిలు నాకు తెలియలేదు నిజంగా. పోనీ అప్పుడు ఈవో లేదంటే ఒకవేళ తెలిసిన ఈవోకి పిలిపించి ఏంటి ఇలా జరుగుతుందట ఏంటి అని ఒక సీరియస్గా అడగొచ్చు కదా. ఎందుకు అడగలేదు? కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అన్ని దాన్ని ఏమంటారు ముసలి కన్నీరు కారుస్తున్నట్టుగా అందరూ దేవాలయాల్లో ఎందుకు దేవాలయాల్లో? మీ ఇంట్లో సెట్ వేసుకోవచ్చు కదా. ఇంతకుముందు అలాగే సెట్ వేసుకొని కదా చేశారు. ఇప్పుడు కూడా మీ ఇంట్లో సెట్ వేసుకొని అందరికి వచ్చి అక్కడ ప్రాయశ్చిత్త పూజలు లేదా ప్రక్షాళన పూజలు చేసుకుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు ఎందుకు అందరూ దేవాలయాలకు చేయాలి? చూడు, ఇప్పటికీ కూడా తప్పు జరిగినట్టు ఒప్పుకోవట్లే. అంటే ఆ కింద స్థాయివాడికి మీకు సంబంధం ఉందా? లేదా కింద స్థాయివాడికి మీకు సంబంధం లేకపోతే ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. పోనీ అది కాదు, కింద స్థాయివాడు ఏ ధైర్యంతో అంత ఆ పనికి ఒడిగట్టాడు, ఆ పనికి పూనుకున్నాడు. పూనుకొని ఇది ఎట్లా మాట్లాడుతున్నాడు అంత ధైర్యం? అంటే నా వెనక పార్టీ ఉంది, నా వెనక అన్నున్నాడు, కాపాడుతాడనే ధైర్యమే కదా. లేకపోతే ఎందుకు ఇంతగా ఇలా చేస్తాడు? ఇప్పటికీ సరే ఇన్ని ల్యాబ్ రిపోర్ట్లు, పైగేంటి ఎటువంటి విషయాలకి కక్కుర్తి పడినట్టు కానీ డబ్బులకు అమ్ముడుపోయినట్టు కానీ ఎటువంటి ఎలిగేషన్స్ లేని ఆ ఎన్ఎండిబి ఏదో అది ఆ మెడికల్ ల్యాబు చాలా ఫెయిర్గా ఉంటుందట అది ఇప్పటి వరకు కూడా. సో మరి గుజరాత్లో ఉన్నదానికి కూడా వీళ్ళే ఏదో మేనేజ్ చేశారని చెప్తారా? లేదు, ఆ ల్యాబ్ తప్పు అనుకున్న ల్యాబ్ని నిందించవచ్చు కదా. ఆ ల్యాబ్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి ల్యాబ్ని ఎందుకు నిందించట్లేదు? మీకు ధైర్యం సరిపోవట్లేదా? ఆ ల్యాబ్ ఎవరిదో ఏంటో అంటే మాకేమో అంటారని మీ భయమా? ఎంతసేపు అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడే అన్నారు, చంద్రబాబు నాయుడే క్రియేట్ చేశారు, చంద్రబాబు నాయుడే జనాలకు రుద్దుతున్నారు అని అంటున్నారు. అందరూ ల్యాబ్ రిపోర్ట్ సంబంధించి నమ్మారు, విశ్వసించారు. 1 కాదు 2 కాదు 4 ల్యాబ్ రిపోర్ట్లు జూలై నుంచి కూడా టెస్ట్ చేస్తే ఎందుకులే ఇది మన కరెక్ట్ రిపోర్టా కాదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మరలా ఇంకో ల్యాబ్కి పంపించి ఇన్ని చేసినప్పుడు కూడా అన్నీ అవే వస్తే అప్పుడు అట్లీస్ట్ అవునా జరిగిపోయిందా, అరే ఎంత పొరపాటు అయింది నిజంగా. ఇది ఎవడైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అసెంబ్లీ సాక్షిగా, తప్పు చేస్తే మా పార్టీ ఓడైనా మీరు శిక్షించాల్సిందే అని అన్నాడా? పోనీ రాజకీయం యాంగిల్లో అలా అనేవచ్చు కదా ఒక మాట, అది కూడా తెలియదా మీకు? అంటే ఇట్లా వచ్చింది మనమే అనలేదు, మనం ఇప్పుడు జనాల్లో నానవాలి, మనం ఏమంటున్నా కూడా వాళ్ళందరూ రెడీగా ఉన్నాయి కదా మీడియాలన్నీ కూడా, అన్న ఇలాగన్నాడు అన్న అలాగన్నాడు అని చెప్పడానికి. అసలు ఆవిడెవరు కళ్యాణ్ భార్గవ్ గారు అన్నట్టుగా హిందువులకు అసలు సీరియస్నెస్సే లేదా? ఆ పార్టీలో ఉన్న హిందువులకు కూడా ఇంకా సీరియస్నెస్ లేదా? తప్పక అరే అమ్మో వాడు ఏమంటాడో ఏమని చేస్తాడో అని భయంకి ఇంకా వత్తాసు పలుకుతున్నారా? ఒకడేమించి పంది కొవ్వు బంగారం అంటాడు, నెయ్యి ఏమించి ఎత్తడంటాడు, ఇంకోడు అంటాడు మీ నాన్న చనిపోయినప్పుడు తలనీలాలు తీయలేదా అంటాడు, ఇంకోడు వచ్చి ఇన్ని రోజులు ఎక్కడున్నారో తెలియదు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు. ఇప్పుడు కూడా ఆయన ఎక్స్లో ఏం పోస్ట్ చేశాడు, నాకు ఇది జరిగినట్టు క్రియేట్ చేశాడు చంద్రబాబు అంటున్నారు. మరి ఇన్ని జరిగినప్పుడు వాళ్ళందరూ సాధువులు వీళ్ళందరికీ ఎవరు చెప్పారు? ఎందుకు నమ్మాలి? సో సాధువులు ఎంత జరుగుతున్నా ఈ కనీసం ఇలాగ రెస్పాండ్ అవుతున్నారని కసితో కోపముతో రగిలిపోయి వాళ్ళు అలిపిరి ధర్నాలు చేయడానికి సిద్ధపడ్డారు. నిజంగా ఆ రోజు వస్తే మా మీద నుంచి వెహికల్స్ వెళ్ళాల్సిందే అని. ఇప్పుడు ఏం చేస్తారు? పోలీసులకి గవర్నమెంటే పెడుతుంది, వాళ్ళని పక్క తప్పించి అయ్యగారిని పంపిస్తారు పైకి. చూద్దాం మరి పైకి వెళ్ళాక డిక్లరేషన్ ఇప్పుడైనా సంతకం పెడతారో పెట్టరో. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్గా ఉంటుందో లేదో చూడాలి. ఎంతమంది హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళు ఉన్నారు, ఆ తిరుమల క్షేత్రాన్ని దర్శించుకునే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. నాకు తెలిసి మతంతో సంబంధం లేదు అక్కడ. అటువంటి దానికి కూడా ఇప్పుడు మా పార్టీలు కూడా ఇతర మతస్థులు ఉన్నారు, వాళ్ళందరికీ మిగతా ఏ ప్రసాదం తినంటారు కానీ తిరుమల లడ్డు అనేసరి మాత్రం అన్న నాకు కొంచెం పెట్టన్నా అంటారు. అన్ని పార్టీలు వాళ్ళు అన్ని మతాల వారు కూడా దాన్ని ఇష్టపడతారు. వాళ్ళందరూ మరి తినని వాళ్ళకి కూడా చేశారే మీరు, ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఏం చేయాలి, ఎటు తీసుకెళ్ళాలి?